రోజురోజుకి మనిషి మృగంలా మారుతున్నాడా అనిపించే సంఘటన ఇది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 సంవత్సరాల పాపపై అత్యాచారం చేసి హత్య చేశారన్న వార్త నిజంగా మనసును కలిచివేస్తోంది. అన్యం పుణ్యం తెలియని ఆ చిన్నారి ఎంత నరకం అనుభవించి ఉంటుందో తలుచుకుంటేనే హృదయం ముక్కలవుతోంది. ఇలాంటి మానవ మృగాలకు సమాజంలో బ్రతికే అర్హత లేదు. తప్పకుండా ప్రభుత్వం, పోలీస్ అధికారులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చంద్రబాబు గారు, లోకేష్ అన్న వాడికి పడే శిక్ష రాబోయే రోజుల్లో ఇలాంటి దారుణ ఆలోచనలు ఉన్న వారికి గుణపాఠంగా మారాలి. ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలి. హైదరాబాద్ మణికొండ పైప్లైన్ రోడ్లో అర్ధరాత్రి భారీ నీటి పైప్లైన్ పేలడంతో సమీప అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి భారీగా నీరు చేరింది. కేవలం 5 నిమిషాల్లోనే 6 అడుగుల మేర నీరు నిండడంతో 8 కార్లు, పలు బైక్లు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న హైడ్రా విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగి నీటిని తోడే ప్రక్రియ చేపట్టాయి. ప్రాణ నష్టం తప్పినప్పటికీ ఆస్తి నష్టం వాటిల్లింది. బిగ్ టీవీతో డీఐజీ కోయా ప్రవీణ్. నిందితుడు బాలికపై అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపాడు. ఉదయం కొందరు కావాలనే గొడవలు సృష్టించారు. కొన్ని పార్టీల వారు ఇందులో ఉన్నట్లు సమాచారం. డీఐజీ కోయా ప్రవీణ్. కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగ్ అండి. సెక్షువల్ అసాల్ట్ వాస్ ప్రెజెంట్. సార్, అతను మీ అదుపులో ఉన్నాడని ఉదయం నుంచి ప్రచారం. అది నాకు ఇంకా తెలియదండి. ఇప్పుడైతే రావటం అయితే జరిగింది. అసలు అతను ఎవరు, ఏంటి, ఎవరున్నారు, ఏంటి అనేది ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు దానికి ఆల్రెడీ టీమ్స్ అయితే తిరుగుతున్నాయని అయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా అతన్ని పట్టుకుని అతి కఠినంగా శిక్ష పడే విధంగా చేస్తాం. సార్, ఉదయం నుంచి గొడవ జరిగిన ఏదైనా అసాంఘిక శక్తులు ఉన్నాయా? అది కొంచెం మోటివేటెడ్ లాగే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది దురదృష్టకరమైన సంఘటన, కానీ ఏ సంబంధం లేని ఆటో డ్రైవర్లు ప్లే కార్డులతో రావటం, లేకపోతే లెఫ్ట్ పార్టీస్ రావటం, లేకపోతే ఇంకేదో ఒక పార్టీ ఉంటుంది ఇట్లాంటి అరాచక ఇలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ వచ్చి ధర్నాలో కూర్చొని స్లోగన్ చేయడం అంతా చూస్తే ఇది డెలిబరేట్గా కొంతమంది ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఎక్స్ప్లాయిట్ చేసి ఇప్పుడు 6-7 అవర్స్ బెంగళూరు హైవేని జామ్ చేయటం, ఇదంతా కొంతమంది కావాల్సుకుని కూడా చేసినట్టయితే ఉంది. దానిపైన కూడా మేము చర్య తీసుకుంటామండి. ప్రశాంతమైన మదనపల్లిలో ఈ గంజాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా పట్టుబడింది. గతంలో ఉన్న వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతుందని స్థానికులు అంటున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గంజాయి మీద అన్నమయ్య జిల్లా పోలీసు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందండి. ఇటీవల వారం క్రితం కూడా 200 కేజీలు సుమారుగా గంజాయి పట్టుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ ఈ కాలేజెస్లో ఈ రీటైల్గా అమ్మే ముఠాన్ని కూడా ఒక 15 మంది వరకు కూడా మనం పట్టుకోవడం జరిగి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా మేము చాలా క్లుప్తంగా ఇక్కడైతే కన్జంప్షన్ ఉందండి ఈ ఏరియాలో. బికాజ్ ఇక్కడ టమాటా మార్కెట్ ఉండటం, తర్వాత ఈ మగ్గాలు ఉండటం, అవుట్ సైడ్ పీపుల్ వచ్చి ఉండటం వల్ల అయితే జరుగుతుంది. దాని మీద చాలా మనం పకడ్బందీ వ్యూహంతో దాని మీద ముందుకు వెళ్తున్నామండి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ఏరియాస్ హాట్స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేసి కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ చేసి కూడా ఇంకా కఠినంగా వ్యవహరిస్తాం. అత్తాపూర్లో హల్దీరామ్ స్వీట్ హౌస్ పై కేసు నమోదు. అత్తాపూర్లోని హల్దీరామ్ స్వీట్ హౌస్ లో కల్తీ, ఫంగస్ పట్టిన మిఠాయిలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లపై ప్రశ్నించిన కస్టమర్ల పట్ల యజమానం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై బిఎన్ఎస్ చట్టం కింద పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు నమూనాలను పరీక్షల నిమిత్తం FSL కు పంపించారు.
నజబ్గఢ్ ప్రాంతానికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఢిల్లీ పోలీస్ సిబ్బంది ఒక చిన్నారిని నీటిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆ బాలిక నీటి దగ్గర నిలబడి వీడియో రీల్ చిత్రీకరిస్తుండగా ఒక్కసారిగా ఆమె కాలు జారి నీటిలో పడిపోయిందని చెప్తున్నారు. वो भी बेटा कोशिश करा रहा आराम पे बस अड़े खड़ी हो जा बेटा थोड़ी देर बड़ी बात है हाथ पकड़ लिए मेरा चौक कैसे हाँ आराम से पकड़ खींच लेना नुकी खींच लो भाई साहब थोड़ा ऊपर न होगा हाथ पकड़ सही डाले पैर लगा इस साइड में पैर लगा वापसी को कर आप पकड़ दो भरी नहीं ये वीडियो बनाने का है बन गई होगी इतनी बहुत से జమ్మూ కాశ్మీర్లో జైల్లో నుండి తప్పించుకున్న ముగ్గురు వీడియో వైరల్. అందులో పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు సమాచారం. फायर हुआ ये है फायर हुआ दुग्गी ने पिस्टल कहाँ से डूबा సామర్లకోట కాకినాడ రోడ్లో కొండచిల్వ హల్చల్. ముత్యాలమ్మ తల్లి ఆలయం సమీపాన రోడ్డు దాటుతున్న కొండచిల్వను చూసి భయాందోళనకు గురైన వాహనదారులు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్టు, రంగం సిద్ధం. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై దాడి చేశాడంటూ బాల్కా సుమన్ మీద అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని బాల్కా సుమన్ ఇంటి వద్ద భారీ పోలీసుల మోహరింపు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి గడ్డం అనన్య గారు, వైస్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ అర్ధ సుధాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అనకాపల్లిలో సుడిగుండాల భీభత్సం. అనకాపల్లిలో గతంలో ఎన్నడూ చూడని విధంగా టోర్నడో తరహా సుడిగుండం భీభత్సం సృష్టించింది. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సుమారు 100 అడుగుల ఎత్తులో గాలి సుడులు తిరుగుతూ ఆకాశాన్ని తాగడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రకృతి లోపానికి సంబంధించిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.